మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జామ మసీదులో ముస్లిం గడ్డం వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే బెల్లంపల్లి ఆదేశానుసారం మరి ముచ్చట్ల మల్లయ్య పట్టణ అధ్యక్షుడు ఎంఏ నయూంభాయ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిజాముద్దీన్ మాజీ కోఆప్షన్ మెంబర్ బండి రాము కాంగ్రెస్ సేవాదల్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎండి ఖాజాపాషా మైనార్టీ నాయకులు వారి ఆధ్వర్యంలో మరియు ఇక్రాముద్దీన్ ఎండి జావేద్ ఆసిఫ్ ఇమ్ము ఇలియాస్ తదితర ముస్లింల సమక్షంలో రంజాన్ తోఫా సరుకుల్ని ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు। మా లాంటి పేద ముస్లిం మైనార్టీ సోదరులకు సోదరిమణులకు ఈరోజు రంజాన్ పండుగ కిట్ అందజేయడం జరిగింది। దీనికి గాను వచ్చిన ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకు కిట్ను స్వీకరించిన సోదరులకు మా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల తరఫున కృతజ్ఞతలు। గతంలో కూడా మ్యారేజ్ ఫంక్షన్లు కబ్రస్థాన్ సాదికాను కూడా అతను సాయం చేయడం జరిగింది। ఇప్పుడు కబ్రస్థాన్ కూడా భవిష్యత్తులో ఇప్పుడు ఈ 3-4 రోజులలో కూడా ఈ వార్డులో కూడా కబ్రస్థాన్ కూడా అయిపోతుంది। వాళ్ళతో మాట్లాడి తర్వాత ఈ 3-4 రోజుల లోపలనే ఇక్కడటువంటిది నయీం గారు కానీ నిజాం గారు ఖాజా గారు కానీ ఎండి గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక బోర్లు వేయమని చెప్పిండు। ఆ ఈదిగా బోర్ వేయమన్నాడు। ఆ బోర్గా కూడా ఎమ్మెల్యే గారు ఏనికి ఉన్నాడు। ఆయన మాటగా నేను వేస్తాను మల్లయ్య నువ్వు చెప్పండి అని చెప్పింది కాబట్టి దానికి కూడా అది కూడా అయిపోతుంది। మీ మైనార్టీ సోదరులకు ఖచ్చితంగా ఏదైతే మీకు కావాలనుకున్నారో అది ఆయన చేయనికి ఉన్నాడు। ఇప్పుడు కూడా అన్ని విషయాలు కూడా ఆయన ముస్లింలకు చెందాలనే ఆకాంక్షతోటి ఏదైతే గడ్డం వినోద్ గారి ఆదేశానుసారం మా ఖాజా పాషా గారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నది। ప్రతి పేద ఇంట్లో కూడా రంజాన్ పండుగను మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న ఖాజా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా ఎమ్మెల్యే గారు చెప్పేది ప్రతి ఏదైతే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని చెప్పేసి మాకు ఏదైతే ఇచ్చారో ఆయన ఇచ్చిన ఆదేశానుసారం ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది। రానున్న రోజులలో ఆయనే మన పట్టణ ముస్లింలకు మైనార్టీలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో దాని మీద కూడా చర్చ జరుగుతున్నది। రానున్న రోజుల్లో పట్టణం పరంగా కానీ మన ముస్లింల పరంగా కానీ మనం అభివృద్ధి చెందడానికి మన వంతుగా మనం అందరం కాంగ్రెస్ పార్టీకి వెంట ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో